డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరగలేదంటూ ఆమె తల్లి సుగాలి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసుపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయలేదని ఆమె ఆరోపించారు. చీటింగ్, నమ్మక ద్రోహం సహా పలు అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. తనకు న్యాయం కోరిన ప్రతిసారి కొందరు జనసేన నాయకులు తనపై దాడులు చేస్తున్నారని కూడా ఆరోపించారు. తన కుమార్తె కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని సుగాలి పార్వతీదేవి స్పష్టం చేశారు. ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏమి కంప్లైంట్ అంటే ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే. నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటివరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. నేను నిన్న గన్నవరంలో సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలామంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే చాలా 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో, చాలా స్పీచ్లలో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన హిస్టోపెథాలజీ రిపోర్టు, సైటాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్టులలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అనే కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు, వీడియోలో చెప్పారు. గెలిచిన తర్వాత 2024 పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెసే లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక్క సీటు కూడా లేదు, ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక 3 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ప్రశ్నించండి, విమర్శించండి, ఏదైనా సగర్వంగా మాట్లాడండి, ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను 10:50కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్హెచ్ఓ గారు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. సుదీర్ఘంగా మాతో చర్చించారు. ముద్దాయిల వైపు మాట్లాడిన వీడియోస్ ఉంటే నేరం చేసినట్లా అని అడిగారు ఎస్హెచ్ఓ గారు. నేను అదే చెప్పాను సార్, ముద్దాయిల వైపు మాట్లాడితే నేరం అని నేను చెప్పట్లేదు,